ప్రధాని నరేంద్ర మోదీపై నోరు జారిన మాల్దీవుల ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకుంది. పర్యాటకం రూపంలో భారత్ తరపున ఆ దేశానికి గట్టి షాక్ తగిలింది. మాల్దీవుల పర్యాటక రంగం కుదేలు కావడంతో వారి ఆదాయానికి భారీగా గండిపడింది. ఈ పరిస్థితుల నుంచి బయటపడేందుకు అక్కడి పర్యాటక సంస్థలు చేయని ప్రయత్నాలు లేవు. భారతీయులను ఆకర్షించేందుకు అవి పోటీ పడుతున్నాయి. భారత్లోని ప్రముఖ నగరాల్లో పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు శ్రీకారం చుట్టాయి. మాల్దీవ్స్ అసోసియేషన్ ఆఫ్ ట్రావెల్ ఏజెంట్స్ అండ్ టూర్ ఆపరేటర్స్ ప్రతినిధులు నిన్న భారత హైకమిషనర్తో చర్చలు జరిపారు. పర్యాటకానికి ప్రధాన గమ్యస్థానంగా మాల్దీవులకు పర్యాటకులను తిరిగి ఆకర్షించేందుకు ప్రణాళికలు రూపొందించారు. భారత్లోని ట్రావెల్ ఏజెన్సీలు పరిశ్రమ వర్గాలతో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకునేందుకు ముందుకు వచ్చారు. ఇరు దేశాల మధ్య పర్యాటక సంబంధాలు తిరిగి కొనసాగించేందుకు తాము ఎదురుచూస్తున్నట్లు మాల్దీవుల ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ ఏడాది ఆరంభంలో ప్రధాని మోదీ లక్షద్వీప్ను సందర్శించినప్పుడు సాహసాలు చేయాలనుకునే పర్యాటకులకు అనువైన ప్రాంతమని ట్వీట్ చేశారు. దీనిపై మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతినే స్థాయికి చేరడంతో భారత పర్యాటకులు మాల్దీవులకు తమ టూర్ ప్లాన్ రద్దు చేసుకున్నారు. ప్రస్తుతం మాల్దీవులకు వచ్చే పర్యాటకుల్లో చైనా అగ్రస్థానంలో ఉండగా భారత్ 6వ స్థానంలో ఉంది.